సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతృత్వం, న్యాయం, ఇవి 4 ప్రధాన అంశాలుగా రాజ్యాంగం ప్రకారం సామాజిక మార్పు తీసుకురావడానికి ఒక సామాజిక సాధనాలుగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క సాధనాలు నిజంగా ఉపయోగించగలిగితే సమాజం అసమ సమాజం సమసమాజంగా ఉండగలుగుతుంది. కానీ పాలక కులాలు అలాగా ఈ యొక్క అసమ సమాజాన్ని సమసమాజంలో ఉండడానికి ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం ఉన్న సోషల్ టూల్స్ని వాళ్ళ పనిముట్లుగా వినియోగించారు. అందువల్లనే ఈ యొక్క సామాజిక మార్పు లక్ష్యం నెరవేరలేదు అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. మన పూర్వీకులైన గౌతమ బుద్ధుడు ఏ విధంగా సామాజిక మార్పు తీసుకొచ్చాడు, ఆయన ఏ రకమైన సూత్రాలని వాడాడు, దాని ద్వారా సమాజంలో ఎలాంటి మార్పు వచ్చిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఆయన మొట్టమొదటిగా పంచశీలని ఒక ఆయుధంగా తీసుకున్నారు. అంటే సమాజంలో పంచశీలని ఆయుధంగా తీసుకొని సామాజిక మార్పు తీసుకొచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు గౌతమ బుద్ధుడు. ఆయనకి నేను ప్రజల్లో నైతికం పెంపొందించడానికి ఆయన సత్యాన్ని సత్యమే పలకాలి. తనకు ఇవ్వబడిన దాన్ని తీసుకోకుండా చూడాలి. మత్తు కలిగించే వాటిని సేవించుకుంటా, హింసా ప్రవృత్తిని విడనాడుట, లైంగిక దాడి చేయకుండా ఉండట ప్రధాన సాధనాలుగా మార్చుకున్నాడు. ఈ 5 అంశాలని ప్రధాన సాధనాలుగా ఉపయోగించుకొని ఆయన ప్రజల్లో నిరంతరం పాదయాత్ర చేస్తూ వాళ్ళని సంస్కరిస్తూ వాళ్ళ చేత సమాజంలో అందరి ముందు ప్రతిజ్ఞలు చేయిస్తూ, పంచశీల చేయటం అంటే నేను ఇక్కడ నుంచి ఇట్లాంటి పనులు చేయను అని అందరి ముందు సంఘం ముందు వాళ్ళని బందీగా చేయదు. అలాగా ప్రజలతో మమేకమయ్యి ప్రజలు ఇచ్చిన దాన్ని తీసుకుంటూ భిక్షాపాత్రల ద్వారా సేవిస్తూ వాళ్ళతో నివసిస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆ విధంగా పాదయాత్రలు చేశారు. ఇప్పుడు పాదయాత్రలు ఆ విధంగా జరగట్లా. తమను తాము ముఖ్యమంత్రులుగా చేసుకోవడానికి ఒకరి గుట్టు ఒకరు విప్పుకుంటూ పాదయాత్ర కాళ్ళకు పుళ్ళు పడినా కాళ్ళు ఇరిగిపోయినా తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి పాదయాత్రలు జరుగుతుంది. ఈ పాదయాత్రలకు బుద్ధుడు పాదయాత్రకి చాలా మార్పు ఉంది. బుద్ధుడు పాదయాత్ర 40 years వరకు ఆయన రోజుకి 30 నుంచి 40 మైళ్ళు తిరగటం అనేది పాదయాత్ర. ఆయన ప్రజలతో మమ్మల్ని వాళ్ళ దగ్గర నుంచి పీడకల్లా కాదు, వీళ్ళు ఎక్కడ పెడితే 1,00,000 రూపాయల ఖరీదులు వారి వెనకాల ఫాలో అవుతా ఉంది అన్నమాట. వాళ్ళు ఎన్ని రోజులు పాదయాత్ర చేస్తే అన్ని లక్షల రూపాయలు దోచిన డబ్బు అంతా కూడా పాదయాత్రలు ఖర్చు పెట్టి మరలా దాన్ని జనరేట్ చేసుకోవడానికి వాళ్ళపోయింది. అంటే పాదయాత్రలు దేనికోసం చేయాలి? ప్రజల్లో అవిద్య, అసమానత, బెల్ట్ షాపులు లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి. బాల కార్మికులు ఎక్కడైతే రకరకాల చోట్ల పనుల్లో ఉన్నారో వాళ్ళందరినీ పాఠశాలలో తీసుకొచ్చేటట్టు చేయాలి. ప్రజల్ని సంస్కరించడానికి పాదయాత్రలు ఉపయోగించాలి. కానీ ప్రజల్ని బాధితులుగా చేయడానికి పాదయాత్రలు ఉపయోగించడం అనేది చాలా దుర్మార్గమైన విషయాన్ని కూడా మీకు మనం చేస్తాం. బాబా బుద్ధుడు పాదయాత్ర ఆ విధంగా కాదు. ప్రజల్ని ఫస్ట్ వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళలో ఉన్న మత్తు కలిగించే స్వభావం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయగలిగాడు. ఆయన ఏం చెప్తాడంటే సింహానికి ఎదుటికి వెళ్ళినప్పుడు భయపడకు, అది నీ పరాక్రమంకు గిట్టురాయి. కలవాదములకు నీ పుట్టుక నందించినప్పుడు భయపడకు, అది నీ బలిదానములకు నచ్చుతున్నదా. పర్వతాగ్రమం నుండి క్రిందకు దుంకున్నప్పుడు భయపడకు, అది నీ తపములకు సరైన సాధన. కానీ తప్పక భయపడు. మద్యపానములకు అందరూ తప్పక భయపడాలి, అది సమస్త పాపములకు కన్న తల్లి. ఈ యొక్క అసురులను ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఇక్కడ ఉన్న వాళ్ళని స్టడీ చేసి వాళ్ళ కల్చర్ను చూసి కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ పేర్లలో ముఖ్యమైన పేరు ఏంటంటే అసుర. అసుర అంటే తాగడం చేత కాని వాడు, సురాపానం సేవించేవాడు. ఈ అసురులని ఇప్పుడు సురులుగా మార్చారు వీళ్ళందరూ. ఇప్పుడు తాగితేనే మీటింగ్కి రావడం, తాగితేనే ఇదే. ఎంత దుర్మార్గమైన బుద్ధుడు మద్యపానం మీద ఎంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాడో దానికి ఇప్పుడు ఒక దుర్మార్గుడు ఒక నీచమైన దుర్మార్గమైన పని చేసే ముందు విచక్షణ కోల్పోవడానికి ఏం చేస్తాడంటే ఫుల్గా మందు పడతాడు. ఈ మధ్య జ్యోతి సింగ్ పాండే విషయంలో కూడా వాళ్ళు ఆ పని చేసే
కోకాయి, గంజాయి లాంటి వాటిని కూడా ఉపయోగించారు. మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పవిత్రమైన వన్ ఓట్ వన్ వాల్యూని మద్యపానం సేవించి విచక్షణ కోల్పోయి, అంటే ఒక నీచమైన పని మనం చేసే ముందు ఏ విధంగా అయితే విచక్షణ కోల్పోతామో, ఈ ఓటు పవిత్రమైన ఒక పని చేసే ముందు విచక్షణ కోల్పోయి ఆ ఓటు వేసి వాళ్ళ జీవితాలని దుర్బలం చేసుకుంటున్నారు. ఈ మద్యాన్ని ఫస్ట్ బుద్ధుడు సమాజం నుంచి పాల్గొడు, అది అన్నమాట. ఫస్ట్ అనాసు, ముక్కు పొట్టిగా ఉన్నవాడు, రకరకాల పేర్లు ఇవ్వచ్చు. కానీ ఈ యొక్క కాంటెస్ట్కి సంబంధించి సామాజిక మార్పుకు బుద్ధుడు అవలంబించిన విధానాలని నేను చెప్పదలుచుకున్నాను. సంఘ సభ్యుడు నాయకుడిగా మారాలన్నప్పుడు వాళ్ళకంటూ కొన్ని నైతిక సూత్రాలని అలవర్చుకోవాలి. బుద్ధుడు నువ్వేదైనా ఒక మంచి పని చేస్తే దానివల్ల నీకు నీ చుట్టూ ఉన్న సమాజానికి మేలు జరిగితే ఆ పని తప్పకుండా చేయమని చెప్పి బుద్ధుడు సెలవించాడు. నువ్వేదైనా ఒక పని చేస్తే నీకు కష్టము నష్టం కలిగి నీ చుట్టూ ఉన్న సమాజానికి మేలు జరిగితే ఆ పని కూడా తప్పక చేయి. నీ పని వలన నీ చుట్టూ ఉన్న సమాజానికి కీడు జరిగేటట్టయితే ఆ పని చేయొద్దు. నాలుగవది, నీవేదైనా పని చేస్తే దానివలన నీకు మాత్రమే మేలు జరిగి నీ చుట్టూ ఉన్న సమాజానికి కీడు జరిగితే ఆ పని తలపెట్టబోసలు ఆలోచనే చేయొద్దని చెప్పి ఈ పని నాయకులుగా ఉన్నవాళ్ళు చంద్రబాబు అయినా వైఎస్ఆర్ అయినా ఈ 4 సూత్రాలను ఉంచుకోకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా ఘోరమైన అదృష్టం. అంటే ఒక సంఘ నాయకుడిగా ఉండాలంటే ఒక విధానపరమైన నిర్ణయాలు ఉన్నప్పుడు సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అని చూసుకొని వేరు చేసుకొని చేయాలి. వీళ్ళు ఆ విధమైన సామాజిక సూత్రాలను పాటించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశం. దీన్ని అంబేద్కర్ ప్రదేశంగా మార్చాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అంబేద్కర్ పోవాలి. ఎందుకంటే ఈ ఓటుని అంత ఛాలెంజింగ్గా ఉపయోగించగలగడం నేర్చుకోగలగాలి. ప్రపంచం అర్ధాలతో ఉన్న మేల్కొని లేకపోవడం చాలా మందిలో చూస్తాం. మేల్కొని ఉన్నవాడు ఎడవనే ఏడుస్తాడు, దానినే దుఃఖం అంటాం. ప్రపంచం అంతా మాడి మసైపోతుంటే ఎలా నవ్వగలుగుతావు? సంతోషంగా ఎలా ఉండగలుగుతావు? చీకట్లో కూరుకుపోతున్నావు, వెలుతురులో. యువర్ మైండ్ ఈజ్ యువర్ మాస్టర్. నువ్వు నీ యొక్క మనసు ఏం చెప్తుంది, ఏది సత్యం అని చెప్తుంది, ఏది అసత్యం అని చెప్తుందో దాన్ని నువ్వు ఫాలో అవ్వమని చెప్పి మనకు విశ్లేషిస్తుంది. కనుక దీనికి కౌంటర్ అటాక్ పంచశీలని ఏ విధంగా కౌంటర్ అటాక్ చేశారు? ఈ యొక్క సామాజిక మార్పు ద్వారా బుద్ధుడు తీసుకొచ్చి రోజు తిరగడం, పాదయాత్రల ద్వారా, సంఘంలో ప్రతిజ్ఞ చేయడం ద్వారా, వాళ్ళలో నైతికత రావడం ద్వారా ఒక గణ వ్యవస్థని పునరుద్ధరించగలిగాడు. తమను తాము పాలించుకునే విధంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తించగలిగాడు. ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు, బహుజనులు దుఃఖంతో ఉన్నారు. ఈ యొక్క సమస్త బాధలకి కారణం సాంఘిక అణచివేత, ఎక్స్‌ప్లాయిటేషన్ అని బుద్ధుడు గమనించి అట్లాంటి మార్పు తీసుకురావడం ద్వారా ఫస్ట్ టైం ఈ దేశంలో బహుజనులు రాజ్యాధికారానికి BC 325లో చంద్రగుప్త మౌర్య, అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో OBC, ది ఫస్ట్ OBC king who has been ruled this country in 325 BC, చంద్రగుప్త మౌర్య. ఆయన యొక్క మునిమానవుడే అశోక్ సామ్రాట్ అశోక్ 269 లేకపోతే 271 BCలో ఆయన ఈ దేశాన్ని పరిపాలించారు. అఖండ భారత సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఒకే ఒక సామ్రాట్. రష్యాలోని ఉజ్బెకిస్తాన్ నుంచి శ్రీలంక వరకు, ఇటు బంగ్లాదేశ్ నుంచి ఇటు ఆఫ్ఘనిస్తాన్ వరకు ఈ అఖండ సామ్రాజ్యాన్ని బుద్ధుడు అశోక్ సామ్రాట్ పరిపాలించగలిగాడంటే బుద్ధుడు వేసిన బీజాలు ఎంత పటిష్టమైనవో, ఏ విధమైన సామాజిక సూత్రాన్ని ఆయన తీసుకున్నాడో దాన్ని అందుకొని ఒక సభ ప్రారంభించే ముందు ఇప్పుడు కూడా అందరూ కూడా పంచశీల చెప్తారు. నేను గురించి ఈ పని చేయను, ఆ పనికి కట్టుబడి ఉంటే, మనలో నైతికత ఉంటే ఎప్పుడు సమాజానికి ద్రోహం చేసే నిర్ణయాలు ఎటువంటి పరిస్థితుల్లో జరగవు. ఈ రోజున నాయకులు సమాజానికి ద్రోహం చేసే పనులు చేస్తున్నారంటే సమాజం ముందు కట్టుబడి అట్లాంటి ప్రతిజ్ఞలు చేయట్లేదు. ఈ పంచశీలనే కౌంటర్ చేయడానికి వాళ్ళ పన్నిన కుట్రలు ఎలాంటివి అన్నది కూడా నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. ఒకటేంటంటే ఈ యొక్క బ్రాహ్మణ భావజాలం వాళ్ళు ప్రధానంగా చేసుకుందంటే ఇల్లీగల్ సెక్స్ని లీగల్ సెక్స్గా మార్చింది. అంటే ఒక అపవిత్రమైన పొందికని పవిత్ర పొందికగా మార్చగలరు బ్రాహ్మణ భావం.
ఎలా అంటే బ్రహ్మ తన కూతురుతో సరస్వతితో సాగించిన సెక్స్లు కానీ, కృష్ణుడు జరిపిన ఆంబోతు శృంగారాన్ని కానీ, వెంకటేశ్వర స్వామి జరిపిన శృంగారానికి శాంతికి పవిత్రత ఇచ్చారు. అబ్బాయి ఎంత గొప్పగా చేశారండి వాడు. కాబట్టి ఇంత 16,000 మంది ఈ గోపికల్ని 8 మంది అబ్బాయి ఎంత గొప్ప